Hi guys, welcome back to CYC. So today we are going to discuss on the topic investment banker jobs. Investment banker చేసే జాబ్స్ ఏంటి అండ్ ఆల్సో ఏ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఈ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ జాబ్స్ చేయొచ్చు అండ్ వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ ఏంటి అండ్ ఆల్సో శాలరీస్ ఎలా ఉంటాయి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో జనరల్లీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ అవ్వాలి అని అంటే ఏదైనా ఫినాన్షియల్ ఇండస్ట్రీకి సంబంధించిన ఒక మినిమం నాలెడ్జ్ ఉన్నా సరిపోతుంది. అండ్ ఆల్సో వీళ్ళు చేసే జాబ్ ఏంటి అని అంటే సపోజ్ ఏదైనా బ్యాంక్ కానీ ఆర్ఎల్స్ ఏదైనా ఫినాన్షియల్ ఇండస్ట్రీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా, సో వాటి రిలేటెడ్ ఎవరు మెయింటైన్ చేస్తారు ఒక కంపెనీకి అని అంటే ఈ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ మెయింటైన్ చేస్తారు. అండ్ ఆల్సో ఏ కంపెనీకి ఎక్కువ ప్రాఫిట్స్ జనరేట్ అవుతున్నాయి అండ్ ఆల్సో ఎక్కడ రిటర్న్స్ ఎక్కువ వస్తున్నాయి అనేది మొత్తం చూసుకునేది ఈ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ అనమాట. అంటే ఒక కంపెనీకి సంబంధించిన ఫినాన్షియల్ స్టెబిలిటీ కూడా ఈ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ చూసుకోవాలి. అండ్ ఆల్సో వాళ్ళ డెసిషన్స్ కూడా అకార్డింగ్ టు ది కంపెనీ ప్రాఫిట్స్ మాత్రమే ఉండాలి. అయితే ఈ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్కి కావాల్సిన స్కిల్స్ ఏంటి అని అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ రిగార్డింగ్ ఫినాన్షియల్ థింగ్స్లో కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే బాగుండాలి. అండ్ ఆల్సో కన్విన్సింగ్ స్కిల్స్. సో కన్విన్సింగ్ స్కిల్స్ ఎందుకు అనంటే ఏదైనా ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ మనం అప్రోచ్ అయితే గనక వాళ్ళని కన్విన్స్ చేసే విధంగా ఉండాలి. సో దానికి మనకి కన్విన్సింగ్ స్కిల్స్ ఉండాలి. అండ్ ఆల్సో నెట్వర్క్ గ్రోత్ కూడా ఉంటే దట్ విల్ బి ద ప్లస్ పాయింట్. అండ్ నౌ కమింగ్ టు ది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. సో ఏ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ జాబ్స్ చేయొచ్చు అనంటే లైక్ బీకామ్ గ్రాడ్యుయేట్స్ అయినా కానీ లేదు అనంటే ఎంబీఏ ఫినాన్స్ చేసిన వాళ్ళు ఈ జాబ్ చేయొచ్చు. సో